Hi, good evening. Welcome. Welcome to HK Share Market Institute. A disclaimer, this video is for educational purpose only. I am not a SEBI registered advisor or a financial advisor. సో దీంట్లో ఇచ్చేటటువంటి ఏ అడ్వైజ్ అయినా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. దీన్ని బట్టి మీరు ట్రేడ్స్ తీసుకోవద్దు. ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. షేర్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. దీనిని ఆప్షన్ సెల్లింగ్ లేదా ఆప్షన్ రైటింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం కైట్ జీరోదా యాప్లో ఒక డెమో అకౌంట్లో ఆప్షన్ సెల్లింగ్ లేదా ఆప్షన్ రైటింగ్ ఎలా చేయాలో ఈ డెమో అకౌంట్లో చూద్దాం. ఫస్ట్ కైట్ జీరోదా అకౌంట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ నిఫ్టీ 50 అని కనిపిస్తుంది. ఈ నిఫ్టీ 50 మీద మనం క్లిక్ చేయగానే మనకి ఆప్షన్ చైను అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయగానే మనకి నిఫ్టీ 50 యొక్క ఆప్షన్ చైను వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ పైన నిఫ్టీ 50 మీద నిఫ్టీ 24,366 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కాల్ ఎల్టీపీ అంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం కాల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో పుట్ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ పుట్టు ఉంది. లెఫ్ట్ సైడ్లో కాల్స్, రైట్ సైడ్లో పుట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి 24,366 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎద్దామని నియరెస్ట్ దీనికి దగ్గర ఉన్నటువంటి 50కి రౌండ్ ఆఫ్ చేసుకుంటే 366కి నియరెస్ట్ 50 350 కాబట్టి 24,350 అనేది మనకి ఎద్దామని దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు దీని ఎద్దామని రేటు 125 రూపాయలు, కాల్ రేటు 125.25 పైసలు ఉంది. పుట్టు రేటు 54 రూపాయల 40 పైసలు ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇది కొనాలనుకుంటే కాల్ మీద 125.25 మీద క్లిక్ చేసాం. ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ ఎక్స్పైరీ అయినటువంటి 18th ఆగస్టు మంగళవారం 24,350 కాలు రేటు 125.25 పైసలు. ఇప్పుడు సెల్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ బై అనేటువంటి 2 ఆప్షన్స్ వచ్చినాయి. మనం బై చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు సెల్ చేయాలి కాబట్టి దీన్ని మనం సెల్ మీద క్లిక్ చేసాం. సెల్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీకు క్వాంటిటీ ఒక లాటు 65 కాబట్టి సైజు ఒక లాటు 65 అని చూపిస్తుంది. లిమిట్ ఇక్కడ లిమిట్ ఆర్డర్లో పెట్టామనుకోండి 125.25 పైసలు. మనం మార్చుకోవాలి, మార్కెట్ ఆర్డర్ పెడితే మార్కెట్ ఆర్డర్. సో ఇక్కడ ఇంట్రాడే ఉంది, ఓవర్ నైట్ ఉంది. సో కామన్గా మనం ఓవర్ నైట్ మీద క్లిక్ చేసామనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సిన మార్జిన్ 1,78,368 రూపాయలు కావాలి. దీనికి అయ్యేటటువంటి ఛార్జెస్ 39.23 రూపాయలు దీనికి ఛార్జెస్ అవుతాయి. దీన్ని మనం సెల్ చేయాలంటే స్వైప్ టు సెల్, ఇక్కడ స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇది సెల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ 39.23 ఛార్జీలు పడ్డాయి. ఈ ఛార్జీలు మనకి టోటల్ ఛార్జెస్ 39.23. సో ఇప్పుడు అసలు ఈ ఛార్జెస్ ఏమేమి ఛార్జీలో చూద్దాం. ఇది గవర్నమెంట్కి కట్టాలి, మనం ఎక్స్చేంజ్ ఫీజు కట్టాలి. సెబీ వాళ్ళకి టర్న్ ఓవర్ ఫీజు కింద 0.01 పైసా కట్టాలి. ఎక్స్చేంజ్ టర్న్ ఓవర్ ఫీజు కింద ₹2.89 కట్టాలి. స్టాంప్ డ్యూటీ, తర్వాత ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ ఛార్జెస్ ₹12.21, జిఎస్టీ ₹4.12. సో మొత్తం జీరోదా కైటు ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ ₹20. కొన్ని బ్రోకరేజీలు తక్కువ ఉంటాయి, కొన్ని బ్రోకరేజీలు ఎక్కువ ఉంటాయి. కైట్ జీరోదా వాడు ₹20 తీసుకుంటున్నాడు. సో మనకి ఇప్పుడు టోటల్ ఛార్జెస్ ₹39.23 మొత్తం ఛార్జెస్ కట్టాలి. దీనికి కాను రిక్వైర్డ్ మార్జిన్ 1,88,368.45. టోటల్ ఛార్జెస్ ₹40 సుమారు ఛార్జెస్ పడుతున్నాయి ఒకవైపు.
సో, ఇప్పుడు మనం పుట్ మీద క్లిక్ చేసామనుకో, మళ్ళీ పుట్ మీద రూ. 24,350 పుట్టు రూ. 54.40 ఉంది. దీన్ని మళ్ళీ సెల్ చేసాం. సెల్ చేస్తే ఆటోమేటిక్‌గా దీనికి కూడా చార్జెస్, దీని రేటు, ఇక్కడ స్వైప్ టు సెల్ అంటే ఆటోమేటిక్‌గా మనకి సెల్ సైడ్ వెళ్ళిపోతుంది. దీనికి కావాల్సిన మార్జిన్ 1,69,000. ఇది మనం టోటల్‌గా ఒక కాల్ గానీ, ఒక పుట్ గానీ మనం బై చేయటం ఆల్రెడీ తెలుసు. బై అంటే బై, సెల్ అంటే సెల్. ఇప్పుడు దీన్ని మనం ఒకేసారి కాలు పుట్ని సపోజ్ ఒక షార్ట్ స్ట్రాడిల్ మార్కెట్లో తీసుకుందాం అనుకుంది. ఈ షార్ట్ స్ట్రాడిల్ అనేది మళ్ళీ ఏంటనేది, ఏ కండిషన్లో తీసుకోవాలనేది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ జస్ట్ ఇది బేసిక్స్గా అసలు ఫస్ట్ ఆర్డర్స్ ఎలా పెట్టాలి, ఒక యాప్లో ఆర్డర్ ఎలా పెట్టాలి చూస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఇప్పుడు బాస్కెట్ ఆర్డర్ పెట్టాలంటే కైట్లోకి వెళ్ళి బాస్కెట్స్లోకి వెళ్ళి ఆర్డర్స్లోకి వెళ్తే బాస్కెట్ కనిపిస్తుంది. ఈ బాస్కెట్లోకి వెళ్తే న్యూ బాస్కెట్ కనిపిస్తుంది. ఈ న్యూ బాస్కెట్ మీద క్లిక్ చేసాం. న్యూ బాస్కెట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా న్యూ బాస్కెట్ అని వస్తుంది. దీనికి మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సపోజ్ ఆప్షన్ సెల్లింగ్ అని పేరు పెట్టి కంటిన్యూ కొట్టాం. కంటిన్యూ కొట్టగానే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ సెర్చ్లోకి వెళ్తే యాడ్ టు సెల్ అని వస్తుంది. ఇక్కడ సపోజ్ మనం 24,400 కాల్ని సెల్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే 24,400 కాలు యాడ్ టు సెల్ అని వచ్చింది. సో దీన్ని మనం యాడ్ చేసేస్తే రూ. 96కి ఇక్కడ ఆటోమేటిక్ ఇటు స్వైప్ చేసేస్తే ఇది వెళ్ళి బాస్కెట్లో యాడ్ అయిపోయింది. ఇక్కడ బాస్కెట్లో యాడ్ అయిపోయింది. దీనికి కానీ రిక్వైర్డ్ మార్జిన్ రూ. 1,74,875.35 కావాలి. దీనికి ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కొంత మార్జిన్ మనకి వెనక్కి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఫైనల్ మార్జిన్ 1,68,000 చిల్లర ఉంది. బట్ కానీ మనకు ఈ మార్జిన్ 1,75,000 సుమారు ఈ మార్జిన్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మార్జినే మనం దృష్టిలో పెట్టుకొని ఈ మార్జిన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక సెల్ కాల్ని 24,400 కాల్ని సెల్ చేయడానికి రెడీగా మనం బాస్కెట్ ఆర్డర్లో పెట్టుకుంటే ఇది బాస్కెట్లోకి వచ్చి యాడ్ అయిపోయింది. దీన్ని ఎగ్జిక్యూట్ అంటే ఆటోమేటిక్గా స్వైప్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా మళ్ళీ పుట్ను కూడా యాడ్ చేసుకుంది. 24,400 పుట్టు యాడ్ టు సెల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ఇందాక కాల్ యాడ్ అయింది, ఇక్కడ పుట్ యాడ్ అయింది. కాల్కేమో 1,74,000 కావాలి, పుట్టుకేమో 31,000 అడుగుతుంది మార్జిన్. టోటల్గా 2,06,551.15 2,00,000. సో ఫైనల్ మార్జిన్ మనకి 1,95,000. సో ఇప్పుడు దీన్ని ఈ రెండు యాడ్ చేసుకున్నాం. కాల్ని, పుట్ని ఈ రెండింటిని ఒకేసారి సెల్ చేస్తున్నాం. ఒక్కొక్క లాట్ సెల్ చేయాలనుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అని చెప్పి ఇటువైపు స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఈ విధంగా మనం ఒక ఆర్డర్ని కైట్ జీరోదా యాప్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇది ప్రాసెస్. సేమ్ అన్ని యాప్స్ ఇలా ఉంటాయి. ఇదే విధంగా ఆల్మోస్ట్ అన్ని యాప్లు ఇలానే ఉంటుంది. ఏంజిల్ వన్ కానీ, ధన్ కానీ, గ్రో యాప్ కానీ, షేర్ ఖాన్ కానీ, ఐసిఐసిఐ డైరెక్ట్ కానీ, సో ఐఏఎఫ్ఎల్ కానీ, అన్ని యాప్లో ఆల్మోస్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆల్మోస్ట్ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆప్షను సెల్లింగ్ చేయడానికి చేసేటటువంటి మనం ఆర్డర్స్ ఎలా పెట్టాలి అనేది ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇది అసలు ఏ కండిషన్స్లో కొనాలి, ఎప్పుడు కొనాలి, దీంట్లో మనకి ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే అసలు ఏ కండిషన్లో ఎంటర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం న్యూ బాస్కెట్లో ఓపెన్ చేసాం. న్యూ బాస్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ మనం ఆప్షన్ సెల్లింగ్ బాస్కెట్ 1 అని పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు కంటిన్యూ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి బాస్కెట్ క్రియేట్ అయిపోయింది. సో ఆప్షన్ సెల్లింగ్ బాస్కెట్ 1 క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది మనకి. ఇక్కడ ఈ సెర్చ్ బటన్లో ఇక్కడ సెర్చ్ చేసాం. ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా సపోజ్ 24,400 నెక్స్ట్ మనకి 18th ఆగస్టు 24,400 పుట్టుంది, 24,400 కాల్ ఉంది 18th ఆగస్టు. ఇప్పుడు 18th ఆగస్టు దీని మీద క్లిక్ చేయగానే యాడ్ టు సెల్ అని చెప్తుంది. ఇప్పుడు యాడ్ టు సెల్ మీద క్లిక్ చేయగానే ఇది ఒక లాటు. ఇక్కడ లాట్లు కావాలంటే ఎన్ని లాట్లు కావాలంటే అన్ని లాట్లు మార్చుకోవచ్చు మనం. ఓకే, సో 2 లాట్లు, 3 లాట్లు మన ఇష్టం. సో 2 లాట్లు, 5 లాట్లు అలా. సపోజ్ ఒక లాట్ పెట్టామనుకోండి, ఈ రేటుకి కావాలి మనకి యాడ్ అని ఉంది. ఇక్కడ మనం స్వైప్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఇది వచ్చి ఇక్కడ బాస్కెట్లో యాడ్ అయింది. ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ అయిపోద్ది మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం దీంతో పాటు
మనం షార్ట్ స్ట్రాడిల్ తీసుకోవాలనుకుంటే 24,400 కాల్ ఉంది. మరి దీనికి పుట్ యాడ్ చేసుకుందాం. సేమ్ ఇదే విధంగా 24,400 పుట్టు, 24,400 పుట్టు 18th ఆగస్టుది వీక్లీది అనుకోండి. ఇక్కడ సేమ్ యాడ్ టు సెల్ మీద కొడితే ఒక లాట్ వచ్చింది 74. సో ఇది యాడ్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ యాడ్ అయింది, ఇక్కడ పుట్ యాడ్ అయింది, ఒక్కొక్క లాట్ యాడ్ అయింది. ఈ లాట్లు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలంటే దీని మీదకి వెళ్ళి మాడిఫై మీద కొడితే ఇక్కడ 10 లాట్లు పెట్టుకోవాలంటే 10 లాట్లు పెడితే మాడిఫై అంటే ఇక్కడ 10 లాట్లు వచ్చినాయి. దీన్ని కూడా మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి 10 లాట్లు అని కొడితే మాడిఫై కొడితే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి 650 క్వాంటిటీ అంటే 10 లాట్లు యాడ్ అయినాయి. సో దీనికి కావాల్సినటువంటి మార్జిన్ 20 lakhs మార్జిన్ కావాలి. సో ఈ 20 lakhs మార్జిన్ మీద మనం ఎంత ప్రాఫిట్ తీయాలి, అసలు ఈ 20 lakhs మార్జిన్ పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి, అసలు దీన్ని ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, ఏ కండిషన్స్లో డిప్లాయ్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హెచ్కే షేర్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ షేర్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పబడును. హెచ్కే షేర్ మార్కెట్ ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నంబర్ 93 92 43 42 41.